హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Rifampicin, also known as rifampin, is a semi-synthetic derivative of rifamycin B. మనందరికీ తెలిసిందే రిఫాంపిన్, రిఫాబ్యూటిన్, రిఫాపెంటిన్ ఈ మూడు కూడా రిఫామైసిన్ క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కిందకు వస్తాయి. అసలు రిఫామైసిన్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడ్యూస్డ్ బై ఫర్మెంటేషన్ బై ది బ్యాక్టీరియం ఏమైకోలటాప్సిస్ రిఫామైసినికా. ఫార్ములేషన్స్ వచ్చేసి క్యాప్స్యూల్, సిరప్ అండ్ ఇంజెక్షన్ ఐవి ఫార్ములేషన్స్ లో అవైలబుల్ లో ఉంది. ఓరల్ ఫార్ములేషన్స్ ని ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలి. ఎందుకు? ఫుడ్ అండ్ యాంటాసిడ్స్ రెండు కూడా దాని అబ్సార్ప్షన్ ని తగ్గించేస్తుంది. సో 1 hour ప్రయర్ టు ఫుడ్ అండ్ యాంటాసిడ్స్ ఆర్ 2 hours లేటరే ఇవ్వాలి. యాంటాసిడ్స్ కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కి చాలా తేడా ఉంది. ఇక్కడ యాంటాసిడ్స్ మాత్రమే రిఫాంపిసిన్ అబ్సార్ప్షన్ ఇన్హిబిట్ చేస్తుంది. యాంటాసిడ్స్ అంటే ఆల్రెడీ ఉన్న యాసిడ్స్ అగైనెస్ట్ గా పనిచేసేవి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే విచ్ ఇన్హిబిట్స్ యాసిడ్ ప్రొడక్షన్. As it is highly lipophilic, it crosses blood-brain barrier, placenta and found in milk. Reaches peak in 2 to 4 hours. T-half కూడా సేమ్ 2 to 4 hours. కానీ ఇక్కడ రిఫాంపసిన్ పొటెంట్ ఎంజైమ్ ఇండ్యూసర్. సో దీని యొక్క మెటబాలిజంనే ఇది ఇండ్యూస్ చేసుకొని T-half ని తగ్గించుకుంటుంది. ఎప్పుడు? కంటిన్యూస్ గా డైలీ ఇస్తున్నప్పుడు. బయో అవైలబిలిటీ అండ్ ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ ఆల్మోస్ట్ సేమ్ పర్సంటేజెస్ 70% and 80% రెస్పెక్టివ్లీ. మెటబాలైజ్డ్ ఇన్ లివర్ అండ్ ఎక్స్క్రీషన్ కూడా లివర్ ద్వారానే. ఎలా? బైల్ ద్వారా అల్టిమేట్ గా ఫీసిస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. యూరిన్ ద్వారా చాలా తక్కువ డ్రగ్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద సేఫ్ డ్రగ్ ఇన్ మైల్డ్ రీనల్ డిసీజెస్. డోస్ అడ్జస్ట్మెంట్స్ రీనల్ డిసీజెస్ పేషెంట్స్ లో అంతగా అవసరం లేదు. కానీ లివర్ అబ్నార్మాలిటీస్ ఉంటే డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సేమ్ క్లోఫాజమైన్ లాగే ఇది క్యాప్స్యూల్ ఆరెంజ్ రెడ్ డిస్కలరేషన్ ని అన్ని బాడీ ఫ్లూయిడ్స్ కి, యూరిన్ కి, ఫీసిస్ కి కూడా ఇస్తుంది. కమింగ్ టు ఇట్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇట్ బైండ్స్ టు బీటా సబ్ యూనిట్ ఆఫ్ బ్యాక్టీరియల్ DNA డిపెండెంట్ RNA polymerase, thus directly inhibiting mRNA synthesis. సో mRNA లేకపోతే ప్రోటీన్స్ ఫామ్ కావు, ప్రోటీన్స్ ఫామ్ కాకపోతే బ్యాక్టీరియా అల్టిమేట్ గా చచ్చిపోతుంది. సో మెయిన్ గా బ్యాక్టీరియోసైడల్ యాక్షన్. ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్ డిపెండెంట్, అంటే ఒకవేళ లో కాన్సన్ట్రేషన్స్ లో ఇస్తే జస్ట్ బ్యాక్టీరియోస్టాటిక్ ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తుంది. కమింగ్ టు మెకానిజం ఆఫ్ రెసిస్టెన్స్. Missense mutations of RPOB gene which encodes this beta subunit of bacterial DNA dependent RNA polymerase. దీనివల్ల బీటా సబ్ యూనిట్ యొక్క స్ట్రక్చర్ ఆల్టర్ అయిపోయి మన రిఫాంపసిన్ వెళ్ళి ఆల్టర్డ్ అయిపోయిన బీటా సబ్ యూనిట్ కి బైండ్ అవ్వదు. సో రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇన్ అడిషన్, వెన్ గివెన్ యాజ్ ఏ మోనోథెరపీ, the rate of spontaneous resistance to rifampin is high. So rarely it is used as monotherapy except for prophylaxis. Prophylaxis కి వాడేటప్పుడు మాత్రమే దీని యొక్క సోలో పర్ఫార్మెన్స్ ని మనం ఎంటర్టైన్ చేస్తాం. మిగిలిన అన్ని డిసీజెస్ లో అలాంగ్ విత్ సమ్ అదర్ డ్రగ్స్ యాజ్ ఏ మల్టీ డ్రగ్ థెరపీయే ఇస్తాం. ఎందుకు? The rate of resistance is high when given as a single drug. Coming to its uses. For treating intracellular pathogens as it achieves high intracellular concentrations. FDA approved uses వచ్చేసి రెండే రెండు, T and M, tuberculosis and meningococcal carriers only, not active disease. And prophylaxis ఆల్రెడీ చెప్పాను. ప్రొఫైలాక్సిస్ లో మోనోథెరపీ ఓన్లీ రిఫాంపిసిన్ మాత్రమే ఇస్తాం. ఎక్కడెక్కడ? H influenzae, meningococcus and leprosy ప్రొఫైలాక్సిస్ లో. ఇంకా లెప్రసీ ట్రీట్మెంట్ కి, లీష్మేనియా అండ్ ఆస్పర్జిల్లోసిస్ కి. మెకానిజం ఆఫ్ యాక్షన్ లో ఏమో నేను బ్యాక్టీరియోసైడల్ అని చెప్పాను, కానీ ఇక్కడ ఒక ప్రోటోజోవా రాసా, ఒక ఫంగస్ రాశాను. ఈ రెండిటికి థియరెటికల్ గానే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ గా రిఫాంపసిన్ యూజ్ అయితే లేదు. ఒకవేళ ఇచ్చిన రిమైనింగ్ డ్రగ్స్ కి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్. రైనోస్లీరోమా, బ్రుసెల్లోసిస్ ఎలా వస్తుంది? అన్పాస్చరైజ్డ్ మిల్క్ తాగిన, ఇన్ఫెక్టెడ్ కౌస్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ రావచ్చు. నెక్స్ట్ క్లెమీడియా, టులరేమియా,
కాస్డ్ బై ఫ్రాన్సియల్లా టులరెన్సిస్ బ్యాక్టీరియా. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? టీ ఫర్ టులరేమియా, టీ ఫర్ టిక్స్ ద్వారా ఇన్ఫెక్టెడ్ ర్యాబిట్స్ ని హ్యాండిల్ చేస్తే కూడా వస్తుంది. అందుకే దీన్ని ర్యాబిట్స్ ఫీవర్ అని కూడా అంటారు. బార్తోనెల్లా 2 స్పీసీస్ ఉన్నాయి, హెన్సిలే అండ్ క్వింటానా. ఇట్ కాసెస్ బెసిల్లరీ యాంజియోమెటోసిస్. యాంజియో అంటే బ్లడ్ వెజల్ సంబంధించింది. నియోవాస్కులర్ ప్రొలిఫరేషన్ మోస్ట్లీ అఫెక్టింగ్ స్కిన్. ఒకవేళ ఇది లివర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ పెలియోసిస్ హెపాటిస్. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఫ్రమ్ ఫ్లీస్ ఆర్ హ్యాండ్లింగ్ ఇన్ఫెక్టెడ్ క్యాట్స్ వయా ఇట్స్ బైట్ ఆర్ స్క్రాచ్. సో దీన్ని క్యాట్ స్క్రాచ్ డిసీజ్ అని కూడా అంటారు. ఒకటేమో ర్యాబిట్స్ ఫీవర్, ఇంకోటేమో క్యాట్ స్క్రాచ్ డిసీజ్. సో పెట్ లవర్స్ అందరూ కూడా ఇంకా నుంచి నెక్స్ట్ టైం పెట్స్ ని తీసుకొని మీ మూత్ దగ్గర పెట్టుకునే ముందు వైరల్ డిసీజ్ రేబీస్ గురించి, ఈ 2 బ్యాక్టీరియల్ డిసీజ్ గురించి ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ గన్నోరియా, మెథిసిలిన్ సెన్సిటివ్ స్టాఫ్ ఆరియర్స్. ఆఫ్ లేబుల్ యూజెస్ లో టీ అండ్ ఎం వచ్చేసి టులరేమియాకి, మెథిసిలిన్ సెన్సిటివ్ స్టాఫ్ ఆరియర్స్ కి. FDA అప్రూవ్డ్ యూజెస్ లో టీ అండ్ ఎం వచ్చేసి ట్యూబర్క్యులోసిస్ కి, మెనింగోకోకల్ క్యారియర్స్ కి. నెక్స్ట్ ప్రూరైటిస్ అసోసియేటెడ్ విత్ ప్రైమరీ బిలియరీ సిరోసిస్. రిఫాంపిన్ సర్క్యులేటింగ్ ప్రూరైటోజెన్స్ లైక్ బైల్ యాసిడ్స్ ని తగ్గించేస్తుంది. సో కోలిస్టాటిక్ ప్రూరైటిస్ కండిషన్స్ లో వాడతారు. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఇక్కడ నేను క్యాట్ గురించి, ర్యాబిట్ గురించి మన మెయిన్ టాపిక్ నుంచి డీవియేట్ అయ్యి మరి ఎందుకు ఒక 4 పాయింట్లు చెప్తున్నానంటే ప్రతి ఒక్క పదం గురించి మనం మినిమం 4 పాయింట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి రిలేటివ్గా క్వశ్చన్కి రిలేటివ్గా రాయాలి. ప్లస్ ఆ తర్వాత మనకు కావాల్సిన సినిమా స్టోరీస్ ఏమన్నా కానీ రాసుకోవచ్చు. ఎందుకు? ఎగ్జామినర్స్ కొంతమంది ఎన్ని పేపర్స్ ఫిల్ చేశారో చూసి మార్కులు ఇస్తారు, కొంతమంది రిలవెంట్ పాయింట్స్ ఉన్నాయా లేవా చూసి మార్కులు ఇస్తారు. ఎటు చూసినా మనం ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వాలంటే ప్రతి ఒక్క పదం గురించి కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్, GI epigastric distress, nausea, vomiting, diarrhea. As it is an enzyme inducer, it reduces adrenaline and thyroid hormones. So diabetics లో, థైరాయిడ్ పేషెంట్స్ లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. Altered vitamin D metabolism leading to vitamin D reduction, calcium reduction and phosphorus reduction. కాల్షియం, వైటమిన్ డి తగ్గిపోతే ఆ లాస్ ని కంపెన్సేట్ చేయడానికి సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం రావచ్చు. పార్ఫేరియా ఎక్సాజర్బేషన్, మెయిన్ గా అక్యూట్ ఇంటర్మిటెంట్ పార్ఫేరియా బికాస్ ఆఫ్ డెల్టా అమైనో లెవిలినిక్ యాసిడ్ సింథటేస్ ఎంజైమ్ ఇండక్షన్. CNS, it crosses blood-brain barrier, so it causes ataxia, headache, drowsiness, dizziness, inability to concentrate and fatigue. మెయిన్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హెపటోటాక్సిసిటీ, సిమ్టమాటిక్ ఎలివేషన్ ఇన్ LFTs లైక్ ట్రాన్సామినేసెస్ అవ్వచ్చు. కొంతమంది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో సిమ్టమాటిక్ హెపటోటాక్సిసిటీ రావచ్చు. టాక్సిక్ హెపటైటిస్ కావచ్చు, బిలిరూబిన్ ఎలివేషన్ కావచ్చు. ఏవేవి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ లైక్ concomitant యూస్ ఆఫ్ హెపటోటాక్సిన్స్, ఐసోనియాజిడ్, ఆల్కహాల్, HIV co-infection, history of liver diseases, pregnancy and postpartum patients. వీళ్ళందరూ కూడా రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్ కిందకి వెళ్తారు. అబ్జల్యూట్ కాంట్రాఇండికేషన్ వచ్చేసి హైపర్ సెన్సిటివిటీ ఏ డ్రగ్ కైనా. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ చదివేటప్పుడే మనకు క్లారిటీ వచ్చేయాలి ఏవేవి కాంట్రాఇండికేషన్స్, ఏవేవి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, వేటిని మానిటర్ చేస్తామని. సెపరేట్గా పర్టికులర్గా కాంట్రాఇండికేషన్స్ అయితే నేను రాయలేదు కంటెంట్ ఓవర్లోడ్ అవ్వకుండా. ప్రెగ్నెన్సీలో మెయిన్గా థర్డ్ ట్రైమిస్టర్లో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అండ్ హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబార్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ వైటమిన్ K డిపెండెంట్ కోయాగులెంట్స్. సో ప్రెగ్నెంట్ లేడీస్కి వైటమిన్ K సప్లిమెంటేషన్, పుట్టంగానే బేబీకి వైటమిన్ K ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఇమ్యునోలాజికల్ ఎఫెక్ట్స్, వెన్ యూజ్డ్ ఇంటర్మిటెంట్లీ అండ్ ఇన్ హై డోసెస్ రిఫాంపిన్ హ్యాస్ ఇమ్యూనోజెనిక్ ప్రాపర్టీస్. అంటే ఇట్ విల్ లీడ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ రిఫాంపిన్ డిపెండెంట్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే యాంటీజెన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవ్వడం, కాంప్లిమెంట్ యాక్టివేట్ అవ్వడం, వాటి వల్ల ఇట్ విల్ లీడ్ టు క్యూటేనియస్ సిండ్రోమ్, GI సిండ్రోమ్, ఇన్ఫ్లుయెంజా లైక్ సిండ్రోమ్, మెయిన్గా ఫ్లూ లైక్ సిండ్రోమ్, థ్రాంబోసైటోపీనియా, హీమోలైటిక్ అనీమియా, రెస్పిరేటరీ ఇన్సఫిషియన్సీ, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. సో LFTస్తో పాటు RFT, CBC, ప్లేట్లెట్స్ కూడా మానిటర్ చేసుకుంటాం. ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ DVT. ఎందుకు? యాంటీకోయాగులెంట్స్ని తగ్గించేయడం వల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ రిఫాంపసిన్ ఎంజైమ్ ఇండ్యూసర్ కాబట్టి చాలా డ్రగ్స్ యొక్క సీరం లెవెల్స్ని తగ్గించేస్తుంది. ఏవేవి?
యాంటీ ఎపిలెప్టిక్స్, ఫెనిటాయిన్, లామోట్రిజైన్, యాంటీ అరిథమిక్స్, అమయోడరోన్, క్వినిడైన్, డిసోపైరమైడ్, యాంటీ కోయాగ్లెంట్స్, వార్ఫారిన్, అజోల్స్, బెంజోడయాజపైన్స్, ట్రైయాజోలం, మిడాజోలం, బ్రాంకోడైలేటర్ లైక్ థియోఫిలిన్, calcineurin inhibitors, corticosteroids, calcium channel blockers like nifedipine, verapamil, and dapsone, hormone contraceptives. Main adverse drug interaction వచ్చేసి OCP failure. Only antibiotic leading to OCP failure is rifampin. Oral hypoglycemics like tolbutamide, glipizide, glyburide, HMG coreductase like Simva, Lova, Atorvastatin. ఇన్ని డ్రగ్ ఇంట్రాక్షన్స్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఓసిపీస్. ఇంకా మనం ఇచ్చే కార్టికోస్టెరాయిడ్స్, మిథైల్ ప్రెడ్నిసోలోన్, డెక్సా. కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ట్రీట్మెంట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఆఫ్ లేబుల్ యూజెస్లో లెప్రసీ, రైనోస్లిరోమా ఈ రెండు కూడా చెప్పాను. ఈ రెండిట్లో మెయిన్ క్లాసికల్ ఫీచర్ వచ్చేసి ఫోమీ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడున్న ఫోమీ మ్యాక్రోఫేజ్ నేమో లెప్రోమాటస్ లెప్రసీలో అయితే లెప్రాసెల్ ఆర్ వర్చోసెల్ అని అంటాం, విచ్ కంటైన్స్ యాసిడ్ ఫాస్ట్ బేసిల్లై ఎం లెప్రే. ఇది ఒక ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ బేసిల్లై మ్యాక్రోఫేజెస్ కి, స్క్వాన్ సెల్స్ కి అఫినిటీ చూపిస్తుంది. ఇక్కడ రైనోస్లిరోమాలో మికులిక్స్ సెల్ అంటాం, సేమ్ ఫోమీ మ్యాక్రోఫేజ్ ని. దీని లోపల ఏముంటది, గ్రామ్ నెగటివ్ బేసిల్లై క్లెబ్సియల్లా రైనోస్లిరోమాటిస్. ఇదేమి ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా కాదు, కానీ మన మ్యాక్రోఫేజ్ ఎంకల్ఫ్ చేసుకొని దాన్ని ఎలిమినేట్ చెయ్యలేక ఇట్ విల్ లీడ్ టు క్రానిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్ కాల్డ్ రైనోస్లిరోమా. మనం లెప్రసీలో లెప్రా సెల్స్ ఉంటాయి, వర్చో సెల్స్ ఉంటాయి, ఫోమీ మ్యాక్రోఫేజ్ ఉంటాయి అని వేగ్గా చదువుతుంటాం. కానీ పర్టికులర్గా ఓన్లీ ఇన్ లెప్రోమాటస్ లెప్రసీలో క్లాసిక్ హిస్టలాజికల్ ఫైండింగ్ వచ్చేసి మల్టిపుల్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బేసిల్లై మ్యాక్రోఫేజ్లో ఉండడం వల్ల క్లమ్స్ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఫోమీ మ్యాక్రోఫేజ్ లెప్రాసెల్ ఆర్ వర్చోసెల్ అని అంటాం. ఈ మికులిక్స్ సెల్ వర్డ్ పడాల్సిందే రైనోస్లిరోమా కండిషన్లో. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విదాన్య.